భారత కమ్యూనిస్ట్ పార్టీ భద్రాచలం తరఫున మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజున నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మన అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అట్లాగే వామపక్షాలు బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వారి క్యూ న్యూస్ అనే దాంట్లో వారి తత్వం ఏంటి, వారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఎవరినైనా సరే నిర్మోహంగా ప్రశ్నించగలిగినటువంటి పక్కన ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ 3 జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారిని పోయిన గత ఎన్నికల్లో కూడా వారు ఇండివిజువల్గా పోటీ చేస్తే కూడా 2వ స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి. అంటే ఆయన ఇండివిజువల్గా కూడా అంత దూరం తీసుకొచ్చారు అంటే ఇవాళ ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీల మధ్యలో ఆయన ఒక్కడిగా ఆయన నిలబడి అక్కడ దాకా 2వ స్థానాన్ని పొందారు అంటే ఆయనకున్న ఇమేజ్ అంటే ప్రత్యేకంగా అలాంటి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన ఎటువంటి విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు బహిర్గతంగా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గారిని వామపక్ష పార్టీలుగా సిపిఐ సిపిఎం కూడా మేము బలపరుస్తూ ఉన్నాం. వారి గెలుపు కోసం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ భద్రాచలం నియోజకవర్గంలో వారికి తరపున మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులందరూ కూడా తీన్మార్ మల్లన్న గారిని గెలిపించాల్సిందిగా కోరుచున్నాం.